గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేస్తూ పంపిన అభ్యర్థులు దాసోజు శ్రావణ్ సత్యనారాయణ నామినేషన్లు తిరస్కరించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీజేపీ గవర్నర్ తమిళసై కోర్టు తప్పుపట్టి తదుపరి తీర్పు వెలువడే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును ధిక్కరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడి కోదండరాం, అలీఖాన్లను నామినేట్ చేయడం తగదని వారి సభ్యత్వాన్ని గౌరవ సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. గత ప్రభుత్వంపై కేవలం పదవుల కోసం నానా దుష్ప్రచారాలు చేసిన కోదండరాంకి తగిన శాస్తి జరిగిందని నందిమల్ల అశోక్ అన్నారు. ఈ తీర్పుతో ఎంతటివారైనా న్యాయస్థానం ముందు తలవంచక తప్పదని ఆయన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా చెంపపెట్టులాంటి తీర్పు వెలువడడం ఖాయమని నందిమల్ల అశోక్ జోష్యం చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్ వ్యవస్థ అతి పవిత్రంగా భావిస్తాం. గతంలో కేసీఆర్ హయాంలో ఇద్దరు ఎమ్మెల్సీలుగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి దాసోజు శ్రావణ్ గారిని, అదేవిధంగా సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆనాటి గవర్నర్ తమిళసై దగ్గరికి పంపిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను శిరసా వహిస్తూ వారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది. వారి నామినేషన్ తిరస్కరించడంతో వారి ఇరువురు కూడా ఆ న్యాయస్థానాల మీద నమ్మకంతో న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. ఆనాడు ఆ ఎమ్మెల్సీలో సంబంధించిన అన్ని నామినేషన్లు మా తుది తీర్పు వచ్చే వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఒక తీర్పు వెలువడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి కోదండరాం గారిని, అదేవిధంగా అలీఖాన్ గారిని నామినేట్ చేయడం పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పపెట్టు లాంటిదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గవర్నర్ వ్యవస్థ పైన ఒక నమ్మకం పెట్టి నడపాల్సిన ప్రజాస్వామ్యాన్ని ఇవాళ దుర్వినియోగించే పట్ల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెప్పబెట్టు లాంటిదని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తిరస్కరణ తప్పదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి కూడా చెప్పబట్టు లాంటి తీర్పు వెలువడబోతుందని తెలియజేస్తున్నాను. ఈ తీర్పు వెలువడిచిన సుప్రీంకోర్టు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తాం.